హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అలాగే ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి ఆడియోనైతే మీ ముందుకు, మంచి మెసేజ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా మంచి విషయాలు అయితే ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 2024 జూన్ నుంచి మన యాష్ ముఫరా గారు మన సైట్ బ్రేకప్ చేసినప్పటి నుంచి www.onpassive.com వెబ్సైట్ అఫీషియల్గా ఓఎస్ కూడా, ఈ రెండు వెబ్సైట్లు కూడా బ్రేక్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా ఏమేమి జరిగే విషయాలని కూడా మీ అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనటువంటి వార్తలు, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకైతే అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు, చాలా నమ్మకంతో విశ్వాసంతో కలిసిమెలిసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఆ మేరకే ఈ ఆడియో చేయడం జరుగుతోంది. ఇది కేవలం ఫర్ ఫౌండర్స్, అఫిలియేట్స్ మాత్రమే. మన ఆన్ ప్యాసివ్ ఎవరైతే ఇది వరకు ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలతో నేను ఈరోజు ఈ ఆడియో టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నానండి. చాలా సూపర్ డూపర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరు అలాంటి ఒక గొప్ప వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరిలో నేను అతని పేరు చెప్తాను. అట్లాంటి గొప్ప వ్యక్తి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళ స్వయం అనుభవపూర్వకంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు ఇలా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క లోతైన విషయాలు చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి మహా వ్యక్తుల ద్వారా నుంచి మనకు కొన్ని విషయాలు అయితే చాలా స్పష్టంగా, క్లారిటీగా ఉన్నట్టుగా మనకు ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆడియో టాపిక్ అండి. మనం విషయంలోకి వస్తే, మన గ్రేట్ సీఈఓ, మన గ్రేట్ ఆన్ ప్యాసివ్ సీఈఓ మిస్టర్ యాష్ ముఫరా గారు, ఆయన సాంకేతిక బృందం అంటే టెక్నికల్ టీం గొప్పతనానికి ముందున్నారు. ఒక పాత వ్యవస్థాపకుడి అభిప్రాయాలు అంటే ఒక పాత ఫౌండర్ నుండి వారి అభిప్రాయం, నా జీవితానికి సంవత్సరాలు జోడించిన అత్యంత ఉత్తేజకరమైన సాంకేతిక ప్రయాణంలో ఉన్నాను. ఇది మనం ఆలోచించేయాలి. ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి జోడించిన అత్యంత ఉత్తేజకరమైనటువంటి సాంకేతిక ప్రయాణంలో ఉన్నారంట. అంటే అటువంటి గొప్ప టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారంట కొన్ని సంవత్సరాల నుంచి. అంటే దాదాపుగా నాకు తెలిసి మన ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 7 years నుంచి, రైట్. శ్రీ యాష్ ముఫరా గారు యజమానిగా ఉన్న కంపెనీలో నేను భాగం కావడం నా అదృష్టం మరియు ఆశీర్వాదం అని నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఆయన నిర్మిస్తున్న కంపెనీ శ్రీ యాష్ ముఫరే మరియు ఆయన సాంకేతిక బృందం గొప్పతనానికి ముందున్నాయని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ. అంటే మన సాంకేతిక బృందం యాష్ గారి మేధస్సుతోటి, టెక్నికల్ టీం వాళ్ళు చేసినటువంటి కృషితోటి ఒక గొప్ప దాన్ని ఏమంటారు, చాలా వండర్ఫుల్ షేప్ అయితే, మంచి టెక్నాలజీ అయితే క్రియేట్ చేశారు. ఇది ప్రపంచానికి ఒక నాంది అవబోతోంది. ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ విక్టరీ అనమాట. మన వ్యవస్థ, మన సిస్టమ్ ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సిస్టమ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, అన్లిమిటెడ్ విక్టరీ సిస్టమ్. కాబట్టి ఆయన మునుపటి కంపెనీలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు ఇంటర్నెట్లో మరే ఇతర సాంకేతిక కంపెనీ కంటే మైళ్ల దూరంలో ఉన్నాయి. మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ పాయింట్ చాలా ఊరినే వాళ్ళు మాట్లాడలేదు. మనం ఇదివరకే చాలా ఆడియోస్ తోటి, వీడియోస్ తోటి నేను చాలా వరకు చేశాను. ఈ విషయాలని మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ రోజు నాకు చాలా మంది ట్రోల్స్ చేశారు. యాష్ ముఫరా గారు పక్కింట్లో ఉన్నారు, ఆనంద్ గారు, వైటీపీ ఆనంద్ గారు, యాష్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈయన, ఆయన తెలియని విషయాలు కూడా ఈయనకు బాగా తెలుసు అని చెప్పి నన్ను ఎగతాళి హేళన చేసేవాళ్ళు. అలాంటి బడుద్దాయిలకి ఈరోజు ఇది చాలా అదేమంటారు, కుక్క కట్టుకు చెప్పు దెబ్బలాగా ఉంటుంది. ఇది అలాగ ఉందనమాట. ఎందుకంటే ఇది చూడండి, మీరే వినండి. ఆయన మునుపటి కంపెనీలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు ఇంటర్నెట్లో మరే ఇతర సాంకేతిక కంపెనీ కంటే మైళ్ల దూరంలో ఉన్నాయి. అంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఇదివరకే ఆల్రెడీ ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉన్నింది. 2018వ సంవత్సరం నుంచి యాష్ ముఫరా గారు టెక్ టీమ్ తో కలిసి ఆయన మేధస్సు తగ్గట్టుగా ఆయన ఏమైతే అనుకున్నారో, డిజైన్ చేసుకున్నారో బ్రెయిన్ లో, దాన్ని ఆచరణలో పెట్టడం కోసం 7 years ఇప్పుడు పట్టింది. ఈ 7 years గా అతను ఏమైతే సృష్టించాడో ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఏవి కూడా మైళ్ల దూరంలో ఉన్నాయంట. మన కంపెనీకి సాటి రావు. అంటే మన కంపెనీ ఎక్కడుంది, ఎలా ఉంది, మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, మన కంపెనీ ఇట్స్ స్పేస్ స్టేషన్ నుంచి లీడ్ చేసే క్యాపబిలిటీ ఉంది అని. దాదాపుగా 4,22,000 కిలోమీటర్లు, దాదాపుగా 4,64,000 కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు, ఏదో సమ్ ఫిగర్ పక్కా క్లారిటీగా నేను చెప్పలేను. బట్
4,50,000+ కిలోమీటర్స్ పైన మన స్పేస్ స్టేషన్ నుంచి మొత్తం లీడ్ చేసే కెపాసిటీ, భూమిని మొత్తం లీడ్ చేసే కెపాసిటీ మన టెక్నాలజీకి ఉందని ఏ రోజో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ టెక్నాలజీ ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఎవరూ వెళ్ళలేనటువంటి అంత దూరంలో అంత గొప్పగా మన టెక్నాలజీ ఉంది. వాళ్ళకి అందుకోకుండా దూరంగా ఉన్నటువంటి అంత దూరంలో, అంత మైళ్ళ దూరంలో మన కంపెనీ ఉందని మీరు ఇక్కడ బాగా నిర్ధారించుకోవాలా. అందుకే ఆడియో ఏదైనా చేసేటప్పుడు దయచేసి 1-2 సార్లు మీరు దయచేసి వినండి. ఎందుకంటే మేము ఇవన్నీ కూడా మనం ఏదో చూసుకుంటే మనం చెప్పేది కాదు. మనకున్న విషయాల్ని మనం తీసుకుంటాం, అవగాహన చేసుకుంటాం. ఈరోజు ఒక గొప్ప ఎల్సీ మెంబర్ మనకి పంపించినటువంటి ఒక గొప్ప మెసేజ్ ద్వారా మీ అందరికీ ఈ ఆడియో టాపిక్ నేను చేయడం జరుగుతోంది. అందులో ఒక భాగమే ఈరోజు ఈ ఆడియో మెసేజ్. మీ అందరి సంతోషం కోసమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఫౌండర్లు అందరూ కూడా ఎంత ఇక్కట్ల పాల్లో ఉన్నారో నాకు తెలుసు. అందరూ కూడా, ఎందుకంటే 100% ఫౌండర్స్, అఫిలియేట్స్ అందరూ కలిపి ఉంటే అందులో ఓన్లీ కేవలం 5% మాత్రం బార్న్ టు రిచ్, అంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ పేరెంట్స్ వల్ల కావచ్చు, వాళ్ళ వంశ పారంపర్యం, వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాన్నగారులు బాగా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఫౌండర్లు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండగలిగినారు ఇప్పటిదాకా. ఇంకా మిగతా 95% పీపుల్ అందరూ కూడా హయ్యర్ మిడిల్ అండ్ లోయర్ క్లాస్ కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫౌండర్షిప్ ని పొందారు, చాలా ఇక్కట్ల పాలైపోయి సతమతం అవుతున్నారు. అలాంటి వాళ్ళందరిలో కూడా మనం కూడా ఒక భాగమే. కాబట్టి మనందరం కూడా చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి ఇంత గొప్ప విషయాలు ఒక గొప్ప వ్యక్తి నుంచి మనకి ఇవన్నీ రావడం, వాటిని మనం ఇక్కడ ఇట్లా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి మంచి ఘడియలైతే మొదలయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్. మంచి ఘడియలైతే మనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు అనేవాళ్ళు యాష్ గారు మనకు దాదాపుగా January 2, 2025 January 2 నుంచి మనకు చెప్పేవాళ్ళు, ఆర్ యూ రెడీ, ఇట్స్ బూమింగ్, ఆర్ యూ రెడీ అని. అంటే ఎందుకు ఇంతగా డిలే చేశారంటే కాంపిటీటర్స్ ఎక్కడెక్కడ మన కంపెనీ మీద అటాక్ చేయగలుగుతారో అని చెప్పేసి మాత్రమే కేవలం ఆపగలిగారు తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఆ SEC కేసు విషయంలో కూడా అంతే. అక్కడ US ఫెడరల్ కోర్టులో జరిగినటువంటి ఆ వాదాలు ఏదైతే ఈ ఏ పార్టీ బి పార్టీ మోషన్ డిస్కషన్స్, ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఏమైతే జరిగాయో ఇప్పుడు దాకా అన్నింటిలో కూడా మన కంపెనీ కొన్ని లోతైన విషయాలు లోపలే మాట్లాడారు. ఆ కోర్టు వరకే పరిమితంగా మాట్లాడగలిగినారు. అటువంటి విషయాలు ఎవరు కూడా గెస్ చేయలేకపోయారు. దట్ ఈజ్ యాష్ ముఫారా సార్. అందుకోసమే ఇవన్నీ కూడా కోర్టు పర్మిషన్స్ తోటే మన కంపెనీ చాలా వండర్ఫుల్ గా ఉన్నటువంటి టెక్నాలజీతో కూడినటువంటిది, ప్రపంచానికి ఎంత గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది అనేది ప్రతి ఒక్క దేశం కూడా గ్రహించింది, ఆలోచన చేసింది. అందుకే మనకి మద్దతునిస్తుంది. US గవర్నమెంట్ కావచ్చు, దుబాయ్ గవర్నమెంట్ కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇలాగ అనేకమైనటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా మన ఆన్పాసివ్ కంపెనీకి తోడుగా ఉన్నాయి, అండగా ఉన్నాయి, సపోర్టివ్ గా ఉన్నాయి. కాబట్టి మన టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలుసు. బట్ అధికారికంగా మనం బయటకు వచ్చేంత వరకు మన బ్రాండ్ ని బయట మనం చెప్పుకునేకి, పబ్లిసిటీ చేసుకునేకి లేదు. కాబట్టి యాష్ గారు ఎవరు కూడా మన బ్రాండ్ ని బయట ఎక్కడ కూడా బిల్ బోర్డ్స్ వేయించడం కానీ అవన్నీ కొద్దిగా చేయొద్దని చెప్పి బ్రేకప్ చేశారు. కానీ కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో మనం చేయాల్సి వచ్చింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. అంతే తప్పించి కొంచెం మొత్తం దేశమంతా వినిపించేటువంటి అట్లా సిచ్యువేషన్స్ అయితే కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా చేయలేదు ఎవరు కూడా, అన్ని కూడా బ్రేకప్ చేసుకుంటూ ఉన్నారు. ఇది విషయం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి యాష్ ముఫారా గారు అభివృద్ధి చేసిన వాటిని కాపీ చేస్తే వారు అతని అసలు కంపెనీతో పోటీ పడతారని భావించిన ఇతర కంపెనీలు వాటిని కాపీ చేశాయి. ఎందుకంటే డిజిటల్ ఉత్పత్తులు వాటికంటే మెరుగ్గా ఉన్నాయని మరియు వారు వాటిని కాపీ చేస్తే అవి సమాన స్థాయిలో ఉంటాయని భావించారు. అంటే ఇదివరకే మనం చూసినటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT తీసుకోండి. అది కూడా ఒక సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, అంటే అది కూడా ఒక అసిస్టెంట్. ChatGPT అనేది ఒక AI అసిస్టెంట్ అనమాట. తర్వాత మొన్న రీసెంట్ గా చైనా వాళ్ళు కూడా ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా అంతే, జస్ట్ అది కూడా ఒక AI అసిస్టెంట్ అంతే. ఇట్లాంటి టూల్స్ మాత్రమే బయట అందుబాటులో ఉన్నాయి తప్పించి అది కూడా రియల్ టైమ్ అనలిటిక్స్ ఎక్కడ కూడా లేదనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు. ఒక ఆన్పాసివ్ లో మాత్రమే ఓట్ ట్రాకర్ అనేది ఇట్స్ ఏ రియల్ టైమ్ అనలిటిక్ సాఫ్ట్వేర్. ప్లస్ దాంతో పాటు మన ఆన్పాసివ్ లో మనకి ఎప్పుడో చెప్పారు యాష్ గారు, ఆల్ AI డిజిటల్ టూల్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా అని. అంటే ఒక గొడుగు కింద అన్ని కూడా ఉండగలుగుతున్నాయి. ఒక ఇంటిలో అన్ని ఉన్నట్టు, ఒక షాప్ లో మీకు ఏం కావాలి అన్ని ఉన్నట్టు. దట్ ఈస్ అటువంటి డిజిటల్ షాప్ మన ఆన్పాసివ్ కంపెనీ.